ఈ వీడియోని చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక కామెంట్ చేయండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం 2024 ఉగాది తర్వాత జరిగే వింతలు ఇవే. 2024 ఉగాది తర్వాత బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే అద్భుతాలు, వింతలు, విశేషాలు ఉన్నాయి. మరి ఆ అద్భుతాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలను చెప్పారు. ఇప్పటికీ వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి. అందుకే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. దొంగ స్వాములు పుట్టుకు రావడం, 6 ఏళ్ల పాప గర్భవతి అవ్వడం, ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం, గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం, ఇలా కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పిన చాలా విషయాలు జరిగాయి. 2024 ఉగాది క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఈ సంవత్సరం పేరుకు తగ్గట్లే ప్రజల మీద తన క్రోధాన్ని చూపించబోతుందట. అసలే యుద్ధాలు, వ్యాధులు, కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం 2024 సంవత్సరంలో మరిన్ని కష్టాలను ఎదుర్కోబోతుందని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో వివరించారు. ఈ సంవత్సరం వచ్చే వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్యన ఒక కారడవిలో ఉన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు వంటి నిండా బొబ్బళ్ళు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారట. భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కు పుడకను గంగానది తాకనుందని చెప్పారు. జలప్రళయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉందట. అలాగే కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని, అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానంలో ఉంది. ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి అది రంగురంగుల కాంతులను విరజిమ్ముతుందట. ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయి. ఈ సంవత్సరంలో చాలా మంది మనుషులు 20 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో ఉంది. ఇది నిజమే అని చాలా మంది నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాము, చాలా మంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరుగుతాయని, ఇవి హత్యలకు దారి తీస్తాయని కాలజ్ఞానంలో ఉంది. ఇక కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను 6 దొంగలు దోచుకుపోతారట. శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి తన భక్తులతో మాట్లాడుతాడట. అలాగే కంచి కామాక్షి కన్నెర్ర చేస్తుంది, ఆ దాటికి దక్షిణాన జనాలు మరణిస్తారట. అలాగే యాగంటి బసవన్న లేచి రంక వేస్తాడట. గోదావరి నదుల మధ్యన ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మం గారు ఊహించి చెప్పారు. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందట. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగ కనపడదు. అలాగే బెంగళూరులో ఉన్న కామాక్షమ్మ విగ్రహం నుండి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది. అలాగే ఒక వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జన నష్టం జరుగుతుంది. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు. 2060 నాటికి ప్రపంచ జనాభా అంతా సొగానికి తగ్గిపోతుంది. అలాగే ఈ సంవత్సరంలో విపరీతమైన ఎండల కారణంగా వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు. దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందట. ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుందట.
దీనివల్ల భారీ ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందట. ఒక గ్రామం పొలిమేరల్లో తెల్లటి కాకులు వచ్చి బోరున విలపిస్తూ తల బాదుకొని చనిపోతాయట. ఇది చూసిన జనం రక్తం కక్కుకొని మరణిస్తారట. అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుడుతుంది. ఆ చెట్టు రాత్రులు నిద్రపోయి పగలు లేచి అది నిలబడుతుందట. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ఈ సంవత్సరం పర్యావరణలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు వచ్చి మహానగరాలను ముంచెత్తుతాయట. అలాగే ఈ సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుందట. దీనివల్ల అపార ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందట. పెనుకొండలో పెద్ద పెద్ద పులులు బాగా తిరుగుతాయి. అతి త్వరలోనే నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుపడుతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో వివరించారు. ఆయన చెప్పిన విధంగానే 1910లో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్ళలేదు. ఇక నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు. అంటే ప్రస్తుతం మనం కరెంటు బల్బులను వాడుతున్నాం. అలాగే ఎత్తులు లేకుండా బండ్లు నడిపిస్తారని చెప్పారు. అంటే మనం ఎన్నో వెహికల్స్ నడుపుతున్నాం. ఇక వీధి బొమ్మలు రంగులు పూసుకొని రాజ్యం ఏలుతారని చెప్పారు. అంటే సినిమా యాక్టర్స్ ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారు, రాణిస్తున్నారు. ఇకపోతే గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తారని చెప్పాడు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు. ఒక వితంతువు 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అన్నారు. అంటే ఇందిరాగాంధీ పరిపాలించారని చెప్పుకోవచ్చు. దేవత విగ్రహాలు దొంగలించబడతాయి, కానీ చావు పుటకలు మాత్రం కనిపెట్టలేరు అని చెప్పారు. ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటి వరకు జరుగుతున్నాయి. బ్రహ్మంగారు కాలజ్ఞాన పత్రాలను ఒక చింత చెట్టు దగ్గర పాతి పెట్టారు. ఆ గ్రామంలో ఏమైనా వ్యాధులు ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చింత చెట్టుకు ఉన్న పూత మొత్తం రాత్రికి రాలిపోయి జరగబోయే అశుభాన్ని సూచిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ని, ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.